Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. అక్కడున్న ప్రతి ఓటర్ కి ఒక్కసారి మనం అందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే కొన్ని గంటల తరబడి వాళ్ళు అలా క్యూలలోనే ఉన్నారు. వాళ్ళ సహనానికి మనం అందరం కూడా ఒకసారి మెచ్చుకోవాల్సిందే. కానీ లోపల జనరల్గా బూత్కి తగ్గట్టుగా ఎన్నికల అధికారులు కూడా ఆ స్థాయిలో ఉంటారని తెలుస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు జనరల్గా ఉండే బూత్ లెవెల్లో ఉన్న వాళ్ళ ఓటర్ల ప్రకారం అక్కడ లోపల అంత స్టాఫ్ లేరా? అంటే టెక్నికల్గా ఏంటి ఆలస్యం అవడానికి? ఈవీఎంలు ఏమైనా మొరాయిస్తున్నాయా? ఏం జరుగుతోంది? సో ఇప్పటి వరకు నేనున్నటువంటి నందిగామ కాన్స్టిట్యున్సీ పరిధిలో దాదాపుగా 86% పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. ఈ సంఖ్య దాదాపు 100% రీచ్ అవుతుంది అనేది అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. సో అయినప్పటికీ కూడా అందుకు తగిన ఏర్పాట్లను చేయడంలో అధికారులు విఫలమయ్యారు అనేది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లంతా కూడా ఆరోపిస్తూ ఉంది. ఎందుకంటే దాదాపుగా 86% పోలైనా కూడా ఇంకా క్యూ లైన్లోనే వేచి చూస్తున్నారు. ఇక రెండవది, ఓటింగ్ పర్సంటేజ్ని పెంచాలని ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి అధికారులు చాలా క్లియర్గా ప్రతి గ్రామానికి, ప్రతి బూత్కి, ప్రతి వార్డుకి వెళ్ళి మరి ప్రచారం చేశారు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలని. ఈ క్రమంలోనే ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పోలింగ్ పర్సంటేజ్ పెరగడం, ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరడం, ఎలక్షన్ ప్రక్రియ మొత్తం కూడా ప్రధానంగా ఆలస్యం కావడానికి కారణమయ్యింది అనేది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తున్నారు. సో ఇప్పుడున్న నందిగామ నియోజకవర్గం పరిధిలో అనాసాగరం విలేజ్ ఇది. ఈ విలేజ్లోనే ఈ స్థాయిలో ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరినటువంటి క్రమంలో మిగిలినటువంటి నియోజకవర్గాల్లో కూడా అదే రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్తుంది. ఇక మీరు చెప్పినట్టుగానే ప్రతి గ్రామంలోనూ లేదా ప్రతి వార్డులోనూ ప్రతి పోలింగ్ సెంటర్లోనూ ఈవీఎంలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు సాంకేతికపరమైన సమస్యలు అంటే ఉదయం వచ్చాయి, అవి ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే తక్షణమే వాటిని సరిచేసి ఓటు వేయడానికి వచ్చినటువంటి ఓటర్లు మీరు చెప్పినట్టుగా క్యూ లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తారని చెప్తున్నారు. మరి ఈ క్యూ లైన్స్ చూస్తే నిజానికి ఇవాళ ఉదయం నుంచి టీమ్ లైన్ లో కొన్ని వందల వేల విజువల్స్ చూసాం. ఈ విజువల్ లో చూసినటువంటి జనాన్ని చూస్తే ఇవాళ అర్ధరాత్రి కూడా దాటిపోవచ్చు అనిపిస్తోంది. మరి వీళ్ళందరికీ నిజంగా అవకాశం కల్పిస్తుందా? సో వీరికి ఖచ్చితంగా యాజ్ పర్ రైట్ ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది. క్యూ లైన్లోనే వేచి చూస్తున్నారు. కాబట్టి వీళ్ళ సహనాన్ని పరీక్ష ఏంటంటే ఇన్ని గంటల పాటు ఓటు వేసేందుకు క్యూ లైన్లో ఉంటారా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పటికే 6 గంటల నుంచి తాము క్యూ లైన్లో వేచి చూస్తున్నాం, మంచినీళ్ళు లేవు, తినడానికి ఏమీ ఇక్కడ అందుబాటులో లేని కారణంగా తాము ఒకవైపు ఎండా ఉక్కపోతతోటి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాము, డీహైడ్రేట్ అవుతున్నాము. మంచినీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసినా కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి ఉండడం లేదు. క్యూ లైన్లోనే ఎదురుచూపులు చూస్తున్నాం. కాబట్టి మరికొంతసేపు వేచి చూస్తాము. ఇక్కడ ఉన్నటువంటి బియాండ్ ది సిచ్యువేషన్ బట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోతామనే ఒక వర్షన్ కూడా వీళ్ళ వైపు నుంచి వినిపిస్తోంది. అయితే ఓటు వేసేందుకు వీళ్ళకైతే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. వారు ఎంతవరకు ఉంటారు అనేది మాత్రం ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి అంశం. రైట్, థ్యాంక్ యూ వసంత్. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.